ఇక్కడ ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ విల్లా కూడా ఇలా స్విమ్మింగ్ పూల్ అనేది ఇస్తున్నారు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్ అనే చెప్తారు కదా, మాక్సిమం ఎస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అయితేనేమో అందరూ కంబైన్ గా ఉంటది కాబట్టి ఇది వాళ్ళ హ్యాపీగా ఉంటుంది. చిల్డ్రన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ముందు నిజంగా చెప్పాలంటే కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. సో వెళ్ళి చూద్దాం. మన వెంచర్ లో ఎలా ఉంటాయి క్వాలిటీ పర్పస్ కానీ, అండ్ అలాగే స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది ఏంటో చెప్పండి. ప్రైస్ వచ్చేసి మేడం ఇది 7,100 మేడం ఎస్ఎఫ్టీ, అంటే టోటల్ విల్లా కాస్ట్. రిజిస్ట్రేషన్ జిఎస్టీ సెపరేట్ ఉంటుంది. అప్రాక్సిమేట్ గా మనకి ఎంతకు వస్తుందండి ఓవరాల్ విల్లా డ్యూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్? మేడం 240 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 2,300 ఎసెప్ట్ ఇస్తున్నాము. అది వచ్చేసి మీకు 1,63,00,000 పడుతుంది. రిజిస్ట్రేషన్ జిఎస్టీ సెపరేట్. ట్రిప్లెక్స్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ 2,900 ఎసెప్ట్ వస్తుంది ట్రిప్లెక్స్. మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే మేము క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు చూడండి రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాం. ప్రతిదీ ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇంకోటి కస్టమర్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ గా బిల్డర్స్ ఏం చేస్తారంటే ఒక విల్లాని డైరెక్ట్ బిల్డప్ చేసేసి సేల్ చేస్తారు. మేము అలా చేయట్లేదు. కస్టమర్ కి ఏం చేస్తారంటే కస్టమర్ కి చాయిస్ ఇస్తున్నాం. ఎలివేషన్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఇంటర్నల్ గా వాళ్ళకి ఏమైనా చేంజెస్ చేసుకోండి, కిచెన్, బెడ్రూమ్, హాల్ ఏదైనా సైజెస్ కానీ మార్పులు చేర్పులు వాళ్ళకి ఇది ఒకటి మేము కస్టమర్స్ కి ఇట్లా ఎలా కావాలంటే అలా చిన్న చిన్న చేంజెస్ ఇంటర్నల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అది కస్టమర్ కి చాలా ప్లస్ అవుతుంది.